హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హెల్తీ స్నాక్ రెసిపీ సజ్జ వడలు ఎలా చేయాలో చూద్దాం. సజ్జల్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ హెల్త్ కాన్షియస్ మెయింటైన్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ స్నాక్. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. సజ్జల్ని ముందుగా కడిగి 1 డే ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఇలా ఒక వెట్ క్లాత్ పైన వేసి తడి ఆరే వరకు ఉంచి మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సజ్జల్ని మిల్లుకు తీసుకెళ్ళైనా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. అందులోనే పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేయాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలానే తెల్ల నువ్వుల్ని లైట్గా ఫ్రై చేసి యాడ్ చేయాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్వీట్నెస్ కోసం 1/2 kg బెల్లం తీసుకున్నాను. 1 kg సజ్జలకి 1/2 kg బెల్లం సరిపోతుంది. ఇప్పుడు బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి మరిగించాలి. జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి సజ్జపిండిలో యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే అవి రిమూవ్ అవుతాయి. బెల్లం సిరప్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ముందుగా సజ్జ పిండిని తీసి కొంచెం పక్కన పెట్టుకోండి. పిండి పల్చగా అయితే యాడ్ చేసుకోవచ్చు. పిండి మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక తడి క్లాత్ పైన సజ్జపిండిని తీసుకొని ఇలా వడ షేప్లోకి చేసుకోవాలి. వడ అనేది మరీ పల్చగాను చేసుకోవద్దు, అలా అని మరీ మందంగాను చేసుకోవద్దు. ఇలా మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ప్రిపేర్ చేసిన వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ చేయడం వల్ల వడలు అనేవి బాగా పొంగుతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, సజ్జ వడలు రెడీ. చూశారు కదా, నచ్చింది కదా? అయితే లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.